హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్లోనైతే ఇది అయితే పాల చేప. దీన్ని అయితే ఈరోజు అయితే మేమైతే రాజమండ్రి వచ్చాం మా అక్కల ఇంటికి. ఇంక ఇక్కడైతే మా బావగారు అయితే చేపల పులుసు అయితే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నారు. ఇంక ఫస్ట్ అయితే కలర్ స్టవ్ పైన తపాలు పెట్టుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మెంతులు అండ్ ఇంకా ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కారం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా పైకి తేలేదాకా. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే ఇందులోని పసుపు ఉప్పు వేసి నిమ్మరసం అయితే వేసి కలిపి పక్కన పెట్టుకున్నాము. ఇవైతే ఫిష్ ఫ్రైకి అయితే చేస్తున్నాము. ఈ చేప ముక్కలు అయితే కడిగేసి నీచు వాసన అనేది రాకుండా పసుపు ఉప్పు నిమ్మరసం అయితే వేసి కడిగేసి పక్కన పెట్టుకొని వీటిలోని ఇప్పుడు సాల్ట్ పసుపు కారం అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కారం కూడా వేసుకోవాలి. 1/1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకొని